నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. భారతదేశంలో మనం తినే తిండి రకరకాల దాని యొక్క ఆహ్, కాంపోనెంట్స్ దేశం అంతా గూడా ఎలా తింటారు, ఏమిటి వీటన్నిటి గురించి కూడా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు మే 9వ తారీఖున ఒక గైడ్‌లైన్స్ అంటూ మనకు రిలీజ్ చేశారు. సో, అది నేను దాని గురించి విస్తృతంగా మాట్లాడటం జరిగింది. దానిలో నిజానికి వాళ్ళు స్పృశించని అంశం అంటూ లేదు. ఒక 17 చాప్టర్ల కింద ఒక పుస్తకం వాళ్ళు రిలీజ్ చేశారు. ఆన్లైన్, ఇది ఫ్రీ, అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. NIN ICMR గైడ్లైన్స్ అని ఉంటుంది, అది 2024. సో దాంట్లో వాళ్ళు మిగతావన్నీ అంటే కార్బోహైడ్రేట్స్ ఎంత తినాలి అవన్నీ చెప్తూ కూడా ఎలాగ మనం వంట వండేటప్పుడు ఏ ఏ రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి మీద ఇది వాళ్ళు ఒక చాప్టర్ అంతా దీన్ని కేటాయించారు. చాలా ఇది ఇంట్రెస్టింగ్ అంశం. ఇప్పుడు దాకా అందరూ ఏం తినాలి ఏం తినొద్దు అని అందరూ చెప్తారు, కానీ ఎలా వండాలి అనేటటువంటి చెప్పేవాళ్ళు ఎక్కడ ఉండరు. దాన్ని కూడా వీళ్ళు స్పృశించారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాం. వంట వండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పాత్రల్లో వండాలి అనేటటువంటి అంశం వాళ్ళు చెప్పారు. సో బేసికలీ వంట వండే ముందు ప్రిపరేషన్ భాగంలో మనం వంట వండబోయే వస్తువులు, బియ్యం కానివ్వండి, లేకపోతే బియ్యం సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కానివ్వండి, కూరగాయలు, మాంసం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడగాలి అనేటటువంటి అంశంలో మరీ చాదస్తంగా ఎక్కువ కడిగినట్లయితే, ఎస్పెషల్లీ బియ్యం తినేవాళ్ళకి, రైస్ తినేవాళ్ళకి దానిపైన ఉన్నటువంటి పోషకాహారాలు పోయి అది మనకి కొంచెం మంచి చేసే అంశం కూడా దాంట్లోంచి పోతుంది. కాబట్టి మరీ అతిగా ఎక్కువగా దాన్ని వాష్ చేయకండి. 2 సార్లు అట్లా జస్ట్ నీళ్లలో ముంచి తీసేస్తే మంచిది తప్ప ఎక్కువగా కడగటం అంత మంచిది కాదు అని చెప్తున్నారు. మనం కూరలు తరిగేటప్పుడు చిన్న ముక్కలు తరగాల, పెద్ద ముక్కలు తరగాల. సో ఒకవేళ చిన్న ముక్కలు తరిగినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్న ముక్కలు తినడం అంటే ఇష్టం. ఇది విన్న తర్వాత నేనే ఆశ్చర్యపోయాను బేసికలీ. సో ముక్కలు చిన్నగా తరిగినట్లయితే దాంట్లో ఉన్న పోషకాహారాలన్నీ దాని నుంచి బయటకు పోతాయి. అలాగే వంట వండినప్పుడు కూడా వీటి లాస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పెద్ద ముక్కలుగా తరిగి మీరు తినడం అలవాటు చేసుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఇది నిజంగా ఒక మంచి పాయింట్. అలాగే ఒకసారి కనుక మనకి చాలామందికి అలవాటు, ఎస్పెషల్లీ ఇంట్లో వంటలు చేసుకునే వాళ్ళకి కూరలు తరిగి పెట్టుకుని అది 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన అవే వాడుతుంటారు. తరిగిన కూరలు అవి కూడా వాడకండి అని చెప్తున్నారు. సో కూరలు ఎప్పటికప్పుడు తరుక్కుంటే, ఎప్పటికప్పుడు కోసుకుంటే మీకు మంచిది అని చెప్తున్నారు. ఇకపోతే అసలు వంట అంటూ ఎందుకు చేస్తారు? నవలటానికి మెత్తగా ఈజీగా ఉంటుంది కాబట్టి, పచ్చికూరలు తినలేరు కాబట్టి. సో ప్లస్ ఆఫ్ కోర్స్ రుచికరంగా ఉంటుంది కాబట్టి మనం తినడానికి బేసికలీ నవలటానికి ఈజీగా ఉండటానికి రుచికరంగా ఉండి తినగలరు కాబట్టి ఈ వంట అనేది చేస్తూ ఉంటారు. సో మన టార్గెట్ ఏంటంటే కూరగాయలు మెత్తగా అవ్వడం, తినడానికి మింగడానికి ఈజీగా ఉండేటట్టుగా చూసుకోవడం. సో దీనిలో భాగంగా కొన్ని అంశాలు వారు చెప్తున్నారు. రకరకాల మన వంట పద్ధతులు ఉన్నాయి మనకి. సో ఒకటి వేపుళ్ళుగా చేయటం, రెండోది బాయిల్ చేయటం. సో ఇది బ్రాడ్గా డివైడ్ చేస్తే బాయిల్ చేయడంలో రకరకాలుగా ఉన్నాయి బేసికలీ. సో మనకి ఇళ్లలో అంతగా చేయకపోయినప్పటికీ కూడా మనం చూస్తుంటాం ఏమిటి, పూర్తిగా నీళ్ళలో వేసి బాయిల్ చేయకుండా అమెరికన్ పద్ధతులు, వెస్ట్రన్ పద్ధతులు ఉన్నాయి, హోటల్లో కూడా చేస్తుంటారు. ఏంటంటే స్టీమింగ్ అంటారు, అంటే ఆవిరి పట్టడం లాంటిది. సో ఇది మంచి పద్ధతి అని చెప్తున్నారు బేసికల్లీ. ఎందువల్లంటే మనం బాయిల్ చేసినప్పుడు ఏమవుతుంది, కూరల్లో ఉన్నటువంటి పోషకాహారాలు నీళ్ళలోకి వస్తాయి, ఆ నీళ్ళలు పారేస్తూ ఉంటారు. సో బేసికలీ కూరలో మిగిలింది పోషకాహారాలు పోగా మిగిలిన చెత్త మాత్రం మిగులుతుంది. అని అది రుచి కోసం తింటాం తప్ప దానివల్ల మనకి ఎట్లాంటి శరీరానికి ఉపయోగం లేదు. సో ఈ 2 రకాల ఉన్నాయి, బ్లాంచింగ్ అంటారు, ఒకటి స్టీమింగ్ అంటారు. సో బ్లాంచింగ్ అంటే ఏమిటంటే ఎస్పెషల్లీ కాలీఫ్లవర్, క్యారెట్ ఇట్లాంటి రంగులు ఉన్నటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటి ఫ్లేవరు, రంగు పోకుండా ఉండడానికి బాయిల్డ్ వాటర్లో జస్ట్ 1 నిమిషం ముంచి తీసేయడం. సో ఇది మంచిదే, కానీ స్టీమ్ పెట్టడం ఇంతకంటే బెటరు అని చెప్తున్నారు. స్టీమ్ అంటే ఒకటి ఆవిరి పెట్టడం, వస్తున్నటువంటి ఆవిరిలో కూరగాయలని మనం అలా పెట్టడం. సో ఇది ఇంకా బెటర్ అని చెప్తున్నారు. సో ఇది మనం అంత రొటీన్గా చేసేది కాబట్టి దీనికి కొంచెం మనం పక్కన పెట్టినా కూడా. రెండవది, ప్రెషర్ కుక్కర్లో వండడం మంచిదా? ప్రెషర్ కుక్కర్, ఇప్పుడు మనం ప్రధానమైన అంశం ఏమనుకున్నాం, వండినప్పుడు ఆ నీళ్లు పారేయటం వల్ల పోషకాహారాలు పోతున్నాయి. అందువల్ల ప్రెషర్ కుక్కర్ అయితే బయటికి పారేసేదే ఉండదు. సో లోపల ఎంత నీరు పోస్తే అంత తిండిలోకి అబ్జర్వ్ అయిపోతుంది. కాబట్టి
ప్రెషర్ కుక్కర్ వాడకము ఎంతో మంచిది అని చెప్తున్నారు అన్నానికి. ఇకపోతే రెండో అంశం ఏంటి, ప్రెషర్ కుక్కర్లో మీరు వెజిటబుల్స్ కానీ కూరగాయలు పప్పు ఇవన్నీ పెట్టినప్పుడు, పప్పు ప్రెషర్ కుక్కర్లో పెట్టడం మంచిదే, కూరగాయలు పెట్టడం మంచిదే, కానీ పప్పు వండేటప్పుడు మాత్రము అతిగా ఎక్కువ నీరు పోసినట్లయితే అది మళ్ళీ పప్పులో ఉన్నటువంటివి కూడా నీళ్ళకి పోతాయి. కాబట్టి పప్పులు ముద్దపప్పు అంటే ఏమిటంటారంటే పెసరపప్పు మినపప్పు ఇట్లాంటివి మీరు కుక్కర్లో వేసేటప్పుడు నీరు ఎక్కువ లేకుండా తగినంతగా మీరు వేసుకోవడం మంచిది అని చెప్పేసి రెండవ అంశం వాళ్ళు చెప్తున్నారు. ఇకపోతే అందరికీ కామన్గా ఉండే డౌటు, అందరికీ ఎంతో చెడుది అనుకునేది ఏమిటంటే వేపుళ్ళు. సో వేపుళ్ళు అసలు తినండి, అదేదో ఒక హెల్త్ ఇలాగా చెప్తూ ఉంటారు. దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వడం అవసరం. వేపుడు అనేసరికి దీనిలో రకరకాల వేపుళ్ళు ఉన్నాయి మళ్ళీ. సో వేపుడు వల్ల ఒక రకమైనటువంటి చెడు అంశం ఏంటంటే, అది ఆయిల్ వేసినప్పుడు ఆ ఆయిల్ మనం వేయించినటువంటి పదార్థంలోకి లోపలికి దూరిపోవడం వల్ల ఇప్పుడు ఆయిల్ అంటే ఫ్యాట్ కదా, సో ఈ ఫ్యాట్ మనం పదార్థంలో కూడా చేరిపోయి దాని క్యాలరీ కంటెంట్ పెరుగుతుంది, ఫ్యాట్ తిన్నట్టుగా ఉంటుంది. సో ఆయిల్ తినడం బేసికలీ, సో ఆయిల్ మంచిదైతే మనం తినడం అభ్యంతరం ఏముంది నిజానికి. చెడు ఆయిల్ అయితే ఆ ఆయిల్లో ఫస్ట్ ఆయిలే మనకి హాని చేసే ఆయిల్, ఫర్ ఎగ్జాంపుల్ డాల్డా కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి. కొబ్బరి నూనె మీకు ఎక్కువ కేరళలో వంటకు వాడతారు ఈ రెండు, లేదా నెయ్యి. ఆఫ్ కోర్స్ నెయ్యి వంటలోకి ఎవరు వాడరు అనుకోండి, నేను చెప్తాను. ఫస్ట్ ఆయిల్ మంచిది అయితే, అంటే ఆయిల్ హానికరమైనది కానిది అయితే మనకి పెద్ద ప్రాబ్లం లేదు. ఆయిల్ ఫస్ట్ హానికరం అనుకోండి, అది తిండిలోకి చొచ్చుకుపోతుంది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ హాని కలిగే అవకాశం ఉంది. రెండు, ఆయిల్ మంచిదైనా దాన్ని అతిగా బాయిల్ చేయడం వల్ల దానిలో అసలు ఆయిల్ మారిపోయి దానిలో కొన్ని చెడు పదార్థాలు వచ్చి మన శరీరాన్ని, మన బేసికల్లీ కొలెస్ట్రాల్ పెంచుతాయి. ఒక్కొక్కసారి అవి ఇంకా తీవ్రమైన ప్రాబ్లం కారణకం అవుతాయి. సో దీనిలో కొన్ని రకరకాల వేపుడు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమిటి, మన పాత్ర ఏదవుతుందో దానికి థిన్ లేయర్గా ఆయిల్ పూసి, అంటే మొత్తం ఎక్కువ ఆయిల్ వేసేసి బాయిల్ చేయడం అది అన్నిటికన్నా అధమం అనుకోండి, దాని గురించి అసలు మనం మాట్లాడట్లా. సో థిన్ లేయర్ లాగా ఆయిల్ పూసి దాని మీద మనం కనుక ఈ వేపుడు లాంటివి చేస్తే మంచిదా అనేటువంటి ఒక ఫస్ట్ డౌట్. వేపుడు మామూలుగా ఆయిల్ లీటర్ల ఆయిల్లో మీరు వేయించే ఏదో ఉంటుందో దానికంటే ఇది హానికరం అని చెప్తున్నారు. ఎందువల్ల ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఎందువల్ల అంటే థిన్ లేయర్ సన్నగా పూతలాగా చూడు బ్రష్లు వస్తున్నాయి, ఆ బ్రష్ తోటి ఎట్లా ఆయిల్ పూసి దాని మీద కూరలు చేస్తుంటారు చూసారా, అట్లా చేసినట్లయితే ఆ ఆయిల్ థిన్ లేయర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ హీట్ అవుతుంది. అది హీట్ అయ్యి అది హానికరమైనటువంటి పదార్థాల కింద మారుతుంది. పాలిమరిక్ ట్రైగ్లిజరైడ్స్ అన్నారు, ఇవి హానికరమైనటువంటి కొవ్వు. సో ఇలాగా మారటం వల్ల థిన్ లేయర్ ఆయిల్ వేయటం అంత శ్రేయస్కరం కాదు. మీరు అలా చేసినట్లయితే ఒకవేళ కనీసం దాన్ని స్టిర్రింగ్, అంటే మీరు కంటిన్యూస్గా వేయించేటప్పుడు చూసారా ఎట్లా చేతితో దాన్ని కలుపుతూ ఉంటారు, అలా కలపడం అనేది మంచిది. ఎందువల్ల ఈ హానికరమైన ఆయిల్ దీనిలో దూరకుండా ఎక్కువ మనం కదుపుతూ ఉన్నట్లయితే కొంతవరకు బెటర్ అని చెప్తున్నారు. దీన్ని ఫస్ట్ది షాలో ఫ్రైయింగ్ అంటారు, రెండోది స్టిరింగ్ అంటే గట్టితో తిప్పడం అనమాట. సో ఇది. మూడోది మైక్రోవేవ్స్ ఒక రకంగా వేపుడు లాంటివి, కానీ దానిలో నీరు ఉండదు, తిన పదార్థాలు లోపల పెడతాం. మైక్రోవేవ్ చేసి తినడం అనేది ఒక రకంగా మంచి పద్ధతి అని చెప్తున్నారండి. ఎందువల్ల కుకింగ్ టైం ఏదవుతుందో చాలా తగ్గుతుంది, సెకండ్లు మ్యాక్సిమం 2-3 నిమిషాలు మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి కుకింగ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ మైక్రోవేవ్ ద్వారా వండినట్లయితే అది చాలా మీకు అడ్వైజబుల్, అలాంటివి ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నారు. ఇకపోతే డీప్ ఫ్రైయింగ్ మంచిది కాదు. ముందే అనుకున్నట్టుగా డీప్ ఫ్రైయింగ్ అంటే మనం మామూలుగా చేసేది, మీరు పచ్చిమిరకాయ బజ్జీలు, రకరకాల పకోడీలు వేస్తారు చూసారా, ఏకంగా లీటర్ ఆయిల్ తీసుకుని దాంట్లో పడేసేసి దాన్ని ఇక బాయిల్ చేస్తూ ఉంటారు. అది అఫ్కోర్స్ అది మంచిది కాదు, అనుమానం లేదు. ఎందువల్లంటే ఈ ఆయిల్ ఆ హీట్కి అది దానిలో హానికర పదార్థాలు వచ్చి అవి మనం తినే పదార్థాల్లోకి పోయి మన శరీరానికి కొవ్వు పెంచి కొవ్వు ద్వారా వచ్చేటటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయి, గుండె జబ్బులు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటికీ కారణం కావచ్చు అని చెప్తున్నారు. ఇకపోతే ఇంకా 2 అంశాలు, ఇది కూడా ఫ్రైయే. మీరు చూసినట్లయితే కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని గ్రిల్స్ అని వచ్చాయి. గ్రిల్స్ అంటే మీరు హోటల్కి వెళ్తే
టేబుల్ మీద ఏముంటుందంటే ఇలా బార్స్ పెట్టి ఆ బార్స్కి మాంసం కానివ్వండి లేకపోతే కూరగాయలు కానివ్వండి దాన్ని ఒక స్టీల్ చువ్వకి దాన్ని అంతా గుచ్చి అక్కడ పెడతాడు, కింద మంట ఉంటుందన్నమాట. సో దీన్ని 2 రకాలు, ఒకటి బార్బిక్యూ అంటారు, రెండోది గ్రిల్ అంటారు. బార్బిక్యూ అంటే దూరంగా ఉంటుంది మంట, గ్రిల్ అంటే ఏకంగా డైరెక్ట్గా తీసుకొచ్చి మనం తిండి పదార్థం దాని కింద పెడతాడు అనమాట, డైరెక్ట్గా దాన్ని కాలుస్తూ ఉంటాడు. ఈ 2 మంచివా? మరి వేపుళ్ళు మంచిగా కాదనుకున్నాం కదా, వెజిటబుల్స్ అయినా మాంసం అయినా మరి బార్బిక్యూ చేయడం ద్వారా లేదా గ్రిల్ చేయడం ద్వారా మనకి హానికరమైనట్టు ఉన్నాయా? సో ఈ 2 కూడా ఎస్పెషల్లీ బార్బిక్యూ అంటే ఇండైరెక్ట్గా చేసేది చూసినట్టు దూరంగా పెట్టి చేసేది, అది అంత బార్బిక్యూ రెస్టారెంట్సే వచ్చేసాయి, బార్బిక్యూని చైనే వచ్చేసింది, అదంత మంచిది కాదు. ఎందువల్ల మనం దీన్ని కంటిన్యూస్ కాల్చడం వల్ల మీరు చూసినటువంటి అవి మాడిపోయి ఉంటాయి, కూరగాయలు కానివ్వండి మాంసం కానీ నల్లగా అయిపోయి ఉంటుంది, అది బూడిలాగా అయిపోతుంది నిజం చెప్పాలంటే, పైన ఒక లేయర్, అది అన్నిటికంటే హానికరం. ఇన్ఫ్యాక్ట్ అది క్యాన్సర్ కారకం అని కూడా చెప్తున్నారు. కాబట్టి బార్బిక్యూ చేసినటువంటి తిండి తినడం అంత మంచిది కాదు. పాలిమెరిక్ PAH అంటే బొగ్గు లాంటి పదార్థాలు అన్నమాట, బేస్ పాలీ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ PAH. ఇవి వెజిటబుల్స్ కంటే కూడా, వెజిటబుల్స్ కూడా మాడతాయి అనుకోండి, ఎస్పెషల్లీ మాంసం కనుక బార్బిక్యూ చేసినట్లయితే అది నల్లగా అవుతుంది. ఈ నల్ల పడిన మాంసంలో ఈ క్యాన్సర్ కారకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. సో దాన్ని అంత మంచిది కాదు అన్నారు. కానీ అదే మాంసాన్ని డైరెక్ట్గా మీరు ఇది నిప్పు మీద పెట్టారనుకోండి, అది కొంతవరకు బెటర్ అడ్వాంటేజెస్. ఎందువల్ల ఎస్పెషల్లీ చికెన్ కాకపోయినా మటన్ కానివ్వండి మిగతా రకాల మాంసాల్లో ఏదైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో, ఎర్ర మాంసం రెడ్ మీట్, దానికి డైరెక్ట్గా మంట పెట్టినట్లయితే ఈ మంట వల్ల దాంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, ఒట్టి మాంసం మిగులుతుంది. సో దీనికంటే అది బెటర్. డైరెక్ట్గా నిప్పు మీద పెట్టాడు కొంతవరకు బెటరు దూరంగా పెట్టే కంటే. ఎందువల్ల ఆ ఫ్యాట్ని ఇది తీసేస్తుంది అంటున్నారు, కానీ అది మాడకూడదు, నల్లగా అవ్వకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకపోతే లాస్ట్ది స్లో కుకింగ్, అంటే మీరు నిప్పు బాగా తక్కువ పెట్టేసి ఎక్కువసేపు వండడం. ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలు నీళ్ళలో పడేసి ఉడకబెట్టడం, లేదా ఇట్లాంటివి ఏవైనా సరే, మీట్ కానివ్వండి ఏవైనా సరే, అంటే మంట బాగా తక్కువ పెట్టి స్లో కుకింగ్ అనమాట, ఇది చాలా మంచిది అని చెప్తున్నారు. ఎందువల్ల మంట తక్కువ పెట్టి ఎక్కువసేపు బాయిల్ చేయటం వల్ల దాంట్లో పోషకాహారాలు 4 5 పెరుగుతాయి అని చెప్తున్నారు. సో ప్రాక్టికల్ పాయింట్ ఏంటి? పల్లీలు తినాలి, ఉడకబెట్టి తినాలా, వేయించి తినాలా, లేకపోతే బెల్లం ఉండలు చేసుకుని చిక్కిల్లాగా తినాలా, ఎలా తినాలి? ఉడకబెట్టిన పల్లీలు అన్నిటికంటే శ్రేయస్కరము. అది స్లో కుకింగ్ ద్వారా ఉండడం వల్ల దానిలో పోషకాహారాలు 4-5 రెట్లు పెరుగుతాయి అని చెప్తాం జరుగుతుంది. స్లో కుకింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎంతో మంచిది అని చెప్తున్నారు. ఇక లాస్ట్ అంశం ఏంటంటే, కుకింగ్ గురించి మాట్లాడాము, ఇప్పుడు మనం మాట్లాడే అంశం ఏంటంటే అసలు దేంట్లో వండాలి, ఏ రకమైన పాత్రల్లో వండాలి, స్టీల్ పాత్రలో వండాలా, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో వండాలా, రాగి పాత్రల్లో వండాలా, పాతకాలంలో ఇంకా ఉండేవి అంటే రకరకాల బ్రాస్ అని, కాపర్ రాగి పాత్రలు ఇట్లాంటివి ఉంటాయి, అవి బెటరా? ఇప్పుడు రాగి పాత్రలో మంచినీళ్ళు తాగితే ఎంతో బెటర్ అంటున్నారు కదా, లేకపోతే రాగి కోటింగ్ వేసినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వస్తున్నాయి, ఇవి బెటరా? ఇట్లాంటివి కనుక వస్తే స్టెయిన్లెస్ స్టీల్ అన్నిటికంటే సేఫెస్ట్, శ్రేయస్కరం అని చెప్తున్నారు. కాకుండా డైరెక్ట్ మెటల్వి, ఇనపవి కానివ్వండి, రాగితో ఉన్నవి, ఇత్తడితో ఉన్నవి, వీటిల్ని వాడకండి. అవి వాడినట్లయితే ఆ మెటల్ ఏదైతే ఉందో హై టెంపరేచర్లో బాయిల్ చేసినప్పుడు అది మీరు తినే తిండి పదార్థాలకు రావచ్చు, కాబట్టి అలాంటివి వాడరాదు. అట్లాగే స్టీల్ గిన్నెలకి కింద రాగి కోటింగ్ ఉన్నటువంటివి కాడ అంత మంచివి కాదు అని చెప్తున్నారు. సో స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నటువంటి గిన్నెలు వాడకం మంచిదే. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంశాలు 2 ఉన్నాయి. ఇంత స్టెయిన్లెస్ స్టీల్ కంటే శ్రేయస్కరమైన ఏంటో తెలుసా? మట్టి పాత్రలు అని చెప్తున్నారు. సో మీరు ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయింది బేసికలీ, మట్టి పాత్రలతో, మట్టితో చేసినటువంటి ఫ్లాస్కులు, మట్టి కుండలతో అలా ఉంటుంది, మట్టి పాత్రలతో వంట చేయడం ఎంతో మంచిది అని చెప్తున్నారు. ఎందువల్లంటే హీట్ చేసేసిన తర్వాత, మీరు తీసేసిన తర్వాత కూడా, అంటే నిప్పు తీసేసిన తర్వాత కూడా అది హీట్ని హోల్డ్ చేస్తుంది. సో మీరు ఎక్కువసేపు కుక్ చేయొచ్చు హీట్ అప్లై చేయకుండా అని ఒకటి. రెండవది, ఇది కొంచెం ఇంకా కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు, రాతితో చేసినటువంటి గిన్నెలు, రాతి చెప్ప అనేవాళ్ళు మా చిన్నప్పుడు. దాన్ని రాతి చెప్పలో పులుసులు అవి పెట్టి ఉండేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా.
సో ఆ రాతితో చేసినటువంటివి గ్రనైట్ లేదా రాయి అన్నాడు అనుకోండి, వాటితో చేసినవి కూడా చాలా మంచివి. ఎందుకంటే దీనికి కూడా దానిలో ఉన్న టెంపరేచర్ హోల్డ్ చేసేటటువంటి గుణం ఉంటుంది. మీరు చూడండి, రాత్రి అవుతుంది, మీరు నెలకేసుకునే బండలు ఉంటాయి కదా, మీరు పొద్దున్నలా చల్లగా ఉంటుంది. అలాగే మిట్ట మధ్యాహ్నం 4 అయినా కూడా వేడిగా ఉంటాయి. అంటే ఏమిటి, వేడి కానీ చల్లదనం కానీ హోల్డ్ చేసే గుణం ఉంటుంది. వంట వండినా అంతే, దాని కింద మీరు నిప్పు తీసేసినా కూడా అది వేడిగా ఉంటుంది. కాబట్టి లోదున్న పదార్థం ఎక్కువసేపు వేడిగా ఉండే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు. సో మట్టి పదార్థాలతో, మట్టితో చేసినటువంటివి, రాయితో చేసినటువంటి వాడితే మంచిది, లేదా స్టెయిన్లెస్ స్టీల్, ఈ 3 తప్ప ఇంకేమీ వాడటం అంత మంచిది కాదు అని చెప్తున్నారు. సో ఇదండి మనకి బెస్ట్ సైంటిఫిక్ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి NIN-ICMR వాళ్ళు వాళ్ళ గైడ్లైన్స్లో చెప్పినటువంటి వివిధ రకాలటువంటి వండే ప్రక్రియలో ఉన్నటువంటి భాగాలండి. నమస్కారం.